చిత్తూరు నగరంలోని పీసీఆర్ వృత్తి విద్యా కళాశాల నందు స్టేట్ అబ్జర్వర్ మోహన్ కుమార్ వృత్తి విద్యా విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి పరిశీలన కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్క వృత్తి విద్యా కేంద్రాల్లో యువతకు చక్కగా బోధిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ వృత్తి విద్యను యువత నేర్చుకోవడం ద్వారా తమ తమ ఉద్యోగ వృత్తులలో యువత చక్కగా స్థిరపడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అవునా, పేషెంట్కి మీరు బిఫోర్ స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్ ఏం చేయాలా, సో ఏం పేషెంట్ అనేది ఏ ప్రాబ్లంతో మన క్లినిక్ అనేది వచ్చారు, తర్వాత ఏం చేస్తారు, దానికి ఎగ్జాక్ట్గా ఏం ట్రీట్మెంట్ చేయాలి, సో అండ్ సో పెయిన్ వచ్చిందంటే సో ఎక్స్రే ద్వారా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తామా, లేదంటే స్కానింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామా, లేదంటే ఓన్లీ ఎగ్జామ్. ఎన్ మోహన్ కుమార్, లెక్చరర్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. రాష్ట్ర పరిశీలకులుగా ఓజేటి కార్యక్రమం మీద పర్యటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వృత్తి విద్యార్థులకి ఓజేటి ప్రోగ్రాం కింద 60 రోజులు అంటే 300 గంటల పాటు ట్రైనింగ్ ఇస్తాము, క్షేత్రస్థాయిలో ట్రైనింగ్ ఇస్తాము. ఈ ప్రోగ్రాంలో పిల్లలకి కావాల్సిన నైపుణ్యాలన్నీ రాబోయే కాలంలో ఉద్యోగ అవకాశాలని పొందడానికి వీలవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న కుప్పం, పల్నాడు, ఈరోజు సోమల, చిత్తూరులో పర్యటించాము. జిల్లాలో చాలా సమిష్టిగా సమర్థవంతంగా ఓజేటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రికార్డ్స్ అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. విద్యార్థులు స్కిల్స్ పొందే దాంట్లో చాలా సఫలీకృతులు అయ్యారు. ఇక్కడ MNDITలో కాస్టింగ్ చాలా బాగా అద్భుతంగా జరిగింది. మిగిలిన కోర్సులన్నీ కూడా నీట్గా జరుగుతూ ఉన్నాయి. ఓజేటి కార్యక్రమంలో విద్యార్థులకి 100 మార్కులు చొప్పున కేటాయించబడతాయి. మరియు ఈ నైపుణ్యాలతో బయట వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సొంతంగా సాపెట్టుకోవడం కానీ ఉద్యోగం పిల్లలకు కానీ అవకాశం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం నుంచి NCVETతో డ్యూయల్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దాని ప్రకారం డ్యూయల్ సర్టిఫికేట్ ఇస్తున్నాము. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి వాళ్ళ స్కిల్స్ అనుసరించి ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా నా పేరు కె వెంకటనారెడ్డి, లెక్చరర్ ఇన్ అకౌంటింగ్ ట్యాక్సేషన్, జీవీజేసి చిత్తూరు. నేను ఈ చిత్తూరు జిల్లా ఆన్ జాబ్ ట్రైనింగ్ కమిటీలో మెంబర్గా డిస్టిక్ అంతా కూడా నేను మా పర్యవేక్షణలో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అని జరుగుతుంది. 2 months ప్రోగ్రామ్, నవంబరు, డిసెంబర్లో 300 వర్కింగ్ అవర్స్లో జరగాల. దాని ప్రకారం అన్ని కోర్సులు, మాకున్నటువంటి కోర్సులు, అదేవిధంగా మా దగ్గర లేని కోర్సులు కూడా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వొకేషనల్ కోర్సెస్ అన్నిటి కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్మ్స్లందరిలో కూడా వాళ్ళ పర్మిషన్ తీసివ్వడం జరిగింది. ఆ విద్యార్థులు పోయి అక్కడ వీళ్ళు ఇక్కడ థియరిటికల్గా ఏం చదువుకున్నారో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే థియరిటికల్గా చేయడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు. ప్రాక్టికల్గా మేము అకౌంటింగ్ ట్యాక్సేషన్ అనుకోండి, మేము ఓన్లీ ఆడిటింగ్ గురించి చెప్తాం, అకౌంట్స్ నేర్పిస్తాం. ఈ ఆడిటింగ్ ప్రొసీజర్ ఏంటి అని ఆడిటర్ దగ్గరికి పోతారు. ఆడిటర్ ఏం చెప్తాడు, ఆ GST ఫైలింగ్ ఏ విధంగా ఉంటుంది, లేదా శాలరీ పీపుల్ ఏ విధంగా ఫైల్ చేస్తారు, ఈ ఫైలింగ్ అంతా కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ మా దగ్గర 9 కోర్సులు ఉంటే 9 కోర్సులు విద్యార్థులు డిఫరెంట్ దాదాపు 30 OJT సెంటర్లో అకామిడేట్ చేస్తాం. ఈ 30 OJT సెంటర్లలో వీళ్ళకి తగినటువంటి ఒక్కొక్క చోట 6 మంది 5 మంది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అకామిడేషన్ బట్టి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ఇన్ఛార్జ్ కానీ, లేదా మేనేజర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆడిటర్ కానీ, లేదా బ్యాంక్ మేనేజర్లు కానీ ఆ పిల్లలకి ఏ చదువుకున్న దానికి ఏ ట్రేడ్లో ఏది అవసరం అయితే ఆ విధంగా శిక్షణ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ MNDT అనే
వాళ్ళు చాలా బాగా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మౌల్డ్ చేస్తారు. అదేది ఈ ట్రాక్టర్ టిల్లర్స్ కానీ, వీల్స్ కానీ, లేదా బేరింగ్స్ కానీ అవన్నీ కూడా మోల్డ్ చేసే అంత నీట్గా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మోటార్ బైక్ కానీ, కార్ని కానీ, లేదా 4 వీలర్ కానీ, 6 వీలర్, 10 వీలర్ కూడా వాళ్ళు విప్పి మళ్ళీ తగిలించే అంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వీళ్ళంతా కూడా తెలుసుకుంటారు. అంటే మేము థియరిటికల్గా చెప్పడం వేరు, వాళ్ళు ప్రాక్టికల్గా తీసి చూపించడం. అంటే అంత స్కిల్ లేకపోయినా సంవాట్ బెటర్గా ఫాస్ట్. మేము చదివేది ప్రాక్టికల్గా ఏం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, థియరిటికల్గా ఏం చేస్తాము మేము చెప్పింది ఏంటి, వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకు 100 మార్క్స్ ఉంటాయి. ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది మాకు 500 మార్క్స్, ఫస్ట్ ఇయర్లో 500 మార్క్స్, సెకండ్ ఇయర్లో 500 మార్క్స్, ఆల్ టుగెదర్ 1000 మార్క్స్ వొకేషనల్. ఏదైనా కూడా ఇంటర్మీడియట్. ఈ 1000 మార్క్స్లో 100 మార్క్స్ ఆన్ జాబ్ ట్రైనింగ్ కిందే వస్తాం. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇక్కడ ఆ పిల్లవాడి ఫంక్షనాలిటీ కానీ, ఆ పిల్లవాడు చేసేటువంటి స్కిల్స్ కానీ, అబ్జర్వేషన్ కానీ, టైం సెన్స్ కానీ, డిసిప్లైన్ కానీ, ఇవన్నీ కూడా పారామీటర్స్ తీసుకుంటాం. మేము తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ప్లాంట్ ఇన్ఛార్జ్ కానీ, ఆ మేనేజర్ కానీ, వాళ్ళు కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. పిల్లవాడి యొక్క స్కిల్స్, ఎబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి ఆ బేస్ చేసుకొని మేము కన్సర్న్డ్ లెక్చరర్, అదేవిధంగా ఆ ఓజేటీకి ఇచ్చినటువంటి మేనేజర్, ఎవరైతే మేనేజర్ కావచ్చు, ప్లాంట్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎవరైతే వాళ్ళు కూడా ఇద్దరు 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తాం. చేసి మా ఇద్దరికి కంపారిటివ్గా తీసుకుని అగ్రిగేట్ చేసి ఆ అబ్బాయికి 100 మార్క్స్కు ఎంత ఇవ్వాలనేది వాళ్ళ ఆ అబ్బాయి స్కిల్లు, ఆ అబ్బాయి అటెండెన్స్, ఆ అబ్బాయి బిహేవియరు ఇవన్నీ బేస్ చేసుకొని అవి వేస్తాం. ఇది ఏమంటే ఓజేటీ ప్రోగ్రామ్ వాళ్ళ పిల్లలకి ఏంటంటే తమంతకు తాము ఈ ఇంటర్మీడియట్ బయట పోతానే వాళ్ళంతా వాళ్ళ స్వయం ఉపాధిని ఎంచుకోవచ్చు. ఒకవేళ అకౌంటింగ్ ట్యాక్సేషన్కు 10 షాప్లో 15 షాప్లో డేటా ఎంట్రీ రాసుకోవడము, లేదా వాటికి సంబంధించిన ఫైల్స్ మెయింటైన్ చేయడము, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అంశాలు తెలుసుకోవడము, ఇవన్నీ తెలిస్తే జిఎస్టీ అంశాలు తెలుసుకుంటారు. వాటిని తీసుకొని వాళ్ళు ఓన్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంఎన్డిటి వైరింగ్ కానీ, రిఫ్రిజిరేషన్ కానీ, కార్ మెకానిక్ కానీ, మోటార్ మెకానిక్ కానీ చేయొచ్చు. ఈఏటీ, EET అంటాం. వాళ్ళు కూడా అంతే, వైరింగ్ కానీ లేదా మిగతా సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఎంటైర్ ప్రోగ్రామ్ను వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంక్లూడింగ్ ఏసీ మెకానిజం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా సెల్ ఫోన్లు ఏ విధంగా తయారు చేయాలో, రిపేర్ చేయాలో, వాటికి సంబంధించిన ప్రాక్టికల్స్ టూల్స్ పైన వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కొంచెం అదే నర్సింగ్ ఉంది, బెడ్ మేకింగ్ ఎట్లా, పిల్లల్ని ఏ విధంగా, పేషెంట్స్ ఎట్లా రెసిప్రోసిటీ ఉంటుంది అని నర్సింగ్ పిల్లలు తెలుసుకుంటారు. ఫిజియోథెరపీ ఏంటి, ఫిజియోథెరపీ మంచి ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు మూమెంట్స్ రాకుండా వాళ్ళందరికీ కూడా ఫిజియోథెరపీలో ఉన్నటువంటి స్కిల్స్ బేస్ చేసుకుని పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఫిజియోథెరపీ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా షైన్ కావచ్చు, వేరే వాళ్ళ పైన డిపెండ్ కాకుండా. అదేవిధంగా అట్లాంటి వాళ్ళు హాస్పిటల్స్ కూడా వాళ్ళు అటాచ్ చేస్తారు. అంటే వాళ్ళు స్కిల్ బేస్ చేసుకొని డాక్టర్ కూడా ఈ ఆర్థోపెడిషియన్స్ కానీ, సర్జన్స్ కానీ ఈ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ను అడాప్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని 5,000 10,000 ఎంతో కొంత ఇస్తారు. వాళ్ళు సొంతంగా చేసుకోకపోయినా కూడా అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉపకల్పితమవుతా ఉంది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన జబ్బులకు సంబంధించినట్టు అంతి బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, మోషన్ టెస్ట్ కానీ, HIV టెస్ట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు చేస్తారు. బ్లడ్ టెస్ట్ తీసుకొని మొత్తం కన్క్లూషన్. ఒక పిల్లవాడు ప్రాక్టికల్గా ఏం థియరిటికల్గా ఏం చదువుకున్నాడు, దాన్ని వాడు ప్రాక్టికల్గా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి వచ్చినాడు అనేది ఓజేటీ యొక్క ముఖ్య ఉద్దేశం. రన్ అవుతుంది కూడా. మిగతా జనరల్తో పోల్చుకుంటే, జనరల్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా మెరుగ్గా ఉంది, చాలా బాగుంటుంది. కాకపోతే దానికి సంబంధించి పల్లెల్లో అవేర్నెస్ లేదు. వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ వొకేషనల్ కోర్సును కన్నా స్ట్రెంగ్తన్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వగలం. అది మాకున్నటువంటి మా IRFCLs నుంచి కానీ, కమిషనర్ గారు ఉన్నటువంటి డైరెక్షన్స్.